హలో! మటన్ బిర్యానీ ట్రై చేస్తున్నారా? అయితే ఈ స్టైల్‌లో కుక్ చేసుకోండి. మీకు చాలా బాగా నచ్చుతుంది. సో, ముందుగా బిర్యానీ చేయడానికి మనకు కావాల్సిన పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి అన్నీ కట్ చేసుకొని తెచ్చేసుకోండి. ఇప్పుడు ఒక పచ్చి పపాయ ముక్కని తీసుకొని స్కిన్‌ని మాత్రమే కట్ చేసుకోండి. ఈ స్కిన్ మటన్ బాగా కుక్ అవ్వడానికి హెల్ప్ అవుతది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని, ఒక జాజికాయ, మనం కట్ చేసిన పపాయ ముక్కలు, అలాగే కొన్ని పచ్చిమిర్చి యాడ్ చేసుకొని మిక్సీ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఫ్రైడ్ ఆనియన్స్‌ని కూడా రెడీగా చేసుకొని పక్కన పెట్టేసుకోండి. బిర్యానీలో ఫ్రైడ్ ఆనియన్స్ చాలా బాగుంటాయి. సో, బాగా క్లీన్ చేసిన మటన్ని తీసుకొని దాంట్లో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, గ్రైండ్ చేసిన పేస్ట్, అలాగే కొత్తిమీర, పుదీనా తరుగు, టేస్ట్‌కి తగిన సాల్ట్, 1 స్పూన్ ధనియా పౌడర్, అలాగే 1 స్పూన్ జీరా పౌడర్, 1 స్పూన్ గరం మసాలా, హాఫ్ స్పూన్ పసుపు, అలాగే షాజీరా, అలాగే బిర్యానీ మసాలాలు అదే లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, యాలకులు, మరాఠీ మొగ్గ ఇవన్నీ టేస్ట్‌కి తగ్గట్టు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు ఫ్రై చేయగా మిగిలిన ఆయిల్‌ని కూడా యాడ్ చేసి మటన్ని బాగా రుద్దుకుంటూ కలుపుకోవాలి. దీంట్లోనే నిమ్మరసం, 1 స్పూన్ నెయ్యి, అలాగే సగం ఫ్రైడ్ ఆనియన్స్, ఇంకొన్ని పచ్చిగా కట్ చేసిన ఆనియన్స్, ఈ మిక్స్ అంతటిని వేసి మటన్ని ఇంకా బాగా రుద్దుతూ కలుపుకోవాలి. ఎందుకంటే అప్పుడే టేస్ట్ బాగుంటుంది. మేము కుంకుమ పువ్వు పాలు కూడా వేసుకున్నాము. కుంకుమ పువ్వు వేసిన పాలు మటన్కి చాలా టేస్ట్ వస్తుంది. సో, మేము అది కూడా యాడ్ చేసుకున్నాము. దీన్ని ఒక 3 అవర్స్ మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం బిర్యానీ కోసం వాటర్ని బాయిల్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నిటిని యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకున్న తర్వాత ఆ వాటర్ 3 to 4 మినిట్స్ ఆ ఇంగ్రీడియంట్స్తో బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్నటువంటి మటన్లో వేసుకోవాలి. ఎందుకంటే మటన్ బాగా డ్రై అయి ఉంటుంది కాబట్టి ఇది వేస్తే చాలా సాఫ్ట్గా అవుతుంది. సో, అలాగే మనం నానబెట్టుకున్నటువంటి బాస్మతి రైస్ని కూడా వాటర్లో యాడ్ చేసుకొని దాని మీద కొన్ని నిమ్మరసం, కట్ చేసుకున్న పుదీనా, కొత్తిమీర తరుగు, అలాగే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ క్వాంటిటీ అనేది ఎక్కువగానే ఉండాలి రైస్లో. ఎందుకంటే మనం చేసుకునేది బిర్యానీ కాబట్టి సో అది ఎక్కువగానే పడుతుంది అనమాట. ఇప్పుడు రైస్ని 50 to 60% కుక్ అయిన తర్వాత మటన్ ఏదైతే మ్యారినేట్ చేసుకున్నామో దానిపైన అలా విదిలిస్తూ వేసుకోవాలి. అప్పుడే అది విరిగిపోకుండా ఉంటుంది. సో, అట్లా నీట్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్, అట్లాగే ఇంకొంచెం గీని యాడ్ చేసుకోండి. అలాగే లెమన్ రసం కూడా యాడ్ చేసుకొని కట్ చేసిన పుదీనా, కొత్తిమీర తరుగు యాడ్ చేసుకోవాలి. మేము అంచుల చుట్టూ వాటర్ని కూడా వేసుకుంటున్నాం. ఎందుకంటే కిందన ఉన్న మటన్ బాగా కుక్ అవుతుంది వాటర్ వేసుకుంటే. అలాగే నానబెట్టుకున్న కుంకుమ పువ్వు పాలను కూడా వేసుకొని చుట్టూ గోధుమ పిండితో ఒక అతుక్కునేలాగా బయటికి ఆవిరి రాకుండా అట్లా గిన్నె పైన స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అది వేడెక్కిన తర్వాత మనం చేసిన బిర్యానీ కూడా దానిపైన పెట్టి 20 మినిట్స్ హై ఫ్లేమ్లో, 20 మినిట్స్ లో ఫ్లేమ్, అట్లాగే 20 మినిట్స్ అట్లా వదిలేయండి. 1 అవర్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే బిర్యానీ